సో ఆఫ్టర్ వాచింగ్ సరిపోదా సినిమా ట్రైలర్ నాకు అనిపించిన కొన్ని కీ పాయింట్స్ని ఇక్కడ మాట్లాడాలనిపించింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇన్ అన్ యాంగిల్, ఒక్క యాంగిల్లో కిక్ టు ట్రేసెస్ కనిపించినట్టు అనిపించింది అనమాట. రవితేజ కంఫర్ట్ జోన్ వెతుక్కుంటూ ఉన్నప్పుడు ఒక ఊరు ఆ రవితేజని ట్రిగర్ అయ్యేలా మార్చి ఆ ఊరిని కాపాడడానికి ఎలా అయితే యూజ్ చేసుకోవాలని ప్లాన్ చేశారో, ఇక్కడ కూడా ఒక ఊరు ప్రాబ్లంలో ఉన్నప్పుడు నాని కోపాన్ని యూజ్ చేసుకుంటూ ఆ ఊరు సేవ్ అవ్వాలని ట్రై చేస్తుందా ఏంటి అనేది ఒక యాంగిల్లో అనిపించింది. కానీ అదే కనిపించింది, అదే ఉండబోతుంది అని నేను గట్టిగా అనుకోవట్లేదు. ఎందుకంటే దే విల్ ట్రై డిఫరెంట్ అని నమ్మకం ఉంది నాకు. అండ్ యముడు చిత్రగుప్తుడు ఒక్కరిలో ఉంటే ఎలా ఉంటుందంటే, లిస్ట్ రాసుకునేది చిత్రగుప్తుడు అండ్ శిక్ష వేసేది యముడు. కానీ ఇక్కడ రాసుకోవడం, శిక్ష వేయడం రెండు మన సూర్య క్యారెక్టర్ చేస్తుంది కాబట్టి ఆ ఇంట్రెస్టింగ్ డైలాగ్లో అనిపించింది నాకైతే అది. అండ్ ఆ రాసుకుని రౌండప్ చేసేటప్పుడు నాకు యానిమే చూస్తూ ఉంటాను కాబట్టి నాకు డెత్ నోట్ రెఫరెన్స్ లాగా కనిపించింది అనమాట. యానిమే లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దానికి కనెక్ట్ చేసి ఉన్నాయి. అండ్ నాని అయితే లుకింగ్ అవుట్ స్టాండింగ్. ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్కి మనకు ఆల్రెడీ తెలుసు నాని మంచి పర్ఫార్మర్లా. అండ్ అలాగే ఎస్జే సూర్య నాని పర్ఫార్మెన్స్ని బీట్ చేసేలాంటి ఒక యాంటగనిస్ట్ ఉండడం ఈ స్టోరీకి చాలా ఇంపార్టెంట్. అలాగే మంచి కాస్టింగ్ చేశారు అని నాకైతే బాగా అనిపించింది. ఎస్జే సూర్యని క్యాస్ట్ చేయడం ఎంత ఖర్చైనా పర్వాలేదు, అలాంటి ఒక యాంటగనిస్ట్ ఉంటేనే మన హీరో ఎలివేట్ అవుతాడు అని నాకైతే గట్టిగా అనిపించింది. ట్రైలర్ రెస్పాన్స్ లేట్ అయ్యిందని నాకు తెలుసు, కానీ 29th ఆగస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు ఒక చాలా టైం గ్యాప్ దొరికింది దీని గురించి మాట్లాడుకోవడానికి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ పుట్ ఎలా ఉండబోతుంది. అంటే సుందరానికి ఇట్స్ మై పర్సనల్ ఫేవరెట్. ఆ మూవీ చాలా మనకి ఎక్కువ ఉండదు అండ్ కమర్షియల్లీ ఇట్ డిడ్ంట్ సీ గుడ్ నెంబర్స్. ఈ సినిమాతో వీళ్ళిద్దరు కాంబినేషన్ నాని అండ్ వివేక్ ఆత్రేయ పాన్ ఇండియా వైడ్గా ఒక మంచి హిట్ని సాధిస్తారు అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే ట్రైలర్ కట్ ఆబ్వియస్లీ ఆసమ్గా ఉంది. అండ్ ట్రైలర్ కట్ ఎలా అయితే ఉందో సినిమాలో కూడా అలాంటి రివీల్స్ ఉండి, అలాంటి ట్విస్ట్స్ ఉండి, అలాంటి ఒక ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటే కనుక ఖచ్చితంగా హిట్ కొడతారని నాకు కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. నేనైతే నాని సినిమాలు రిలీజ్ అయిన రోజునే రెండు సార్లు చూసిన రికార్డులు ఉన్నాయి. ఎందుకంటే కాలేజ్ ఫ్రెండ్స్తో ఒకసారి, ఇంట్లో తమ్ముడితో ఒకసారి, కాలేజ్ ఫ్రెండ్స్తో ఒకసారి, ఇంట్లో తమ్ముడితో ఒకసారి అన్నట్టు ఎవ్రీ ఇయర్ నాని సినిమాలు రిలీజ్ అయిన ప్రతి సినిమాకి ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతూ వచ్చాను. అండ్ ఈ సినిమాకి కూడా 2 సార్లు కాదు 4 సార్లు చూసేలా కంటెంట్ ఉండాలి, రిపీట్ వాల్యూ ఎక్కువ ఉండాలని గట్టిగా కోరుకున్నాను. అండ్ అనదర్ సినిమా ట్రైలర్ రెస్పాన్స్తోనో, టీజర్ రెస్పాన్స్తోనో, రిలీజ్ రెస్పాన్స్తోనో, మూవీ రిలీజ్ రెస్పాన్స్తోనో మొత్తానికి మళ్ళీ కలుద్దాం. అండ్ లెట్స్ స్టే ట్యూన్డ్ టు సినిమా బీయింగ్.